హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం అయితే ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చానండి. అది టమాటో చట్నీ అండి. వీటి కోసం మనకు కావాల్సింది టమాటో, కొంచెం చింతపండు, ఎండు కారం ఒకటి, ఉప్పు, జీలకర్ర, మెంతుపిండి అండి. చాలా సింపుల్ ప్రాసెస్. చట్నీ చేయడం రాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికోసం మనం ముందుగా టమాటాస్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలండి, తడి లేకుండా. ఎందుకంటే తడి ఉంటే చట్నీ పాడవుతుంది కదా. ఈ చట్నీ మ్యాక్సిమం ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి మనకి. ఇలా టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటి పైన ఉంటది కదా, అది తీసేయాలండి. రౌండ్ తీసేస్తే చట్నీ మంచిగా ఉడుకుతాయండి. టమాటాలు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటిని ఉడికించాలి. కొంచెం కల్లుప్పు వేసుకుంటే ఉడికించే ముందు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. వాటర్ బాగా వచ్చేసి చూసారు ఎలా వచ్చిందో వాటరు. అది మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే కారం వేద్దాం. సరిపడా కారం, ఆల్రెడీ ఉప్పు వేసాం కదా. కారం వేసేసి కొంచెం చింతపండు, మెంతిపిండి పౌడరు, జీలకర్ర పౌడర్ కలిపి పట్టానండి అది రెండింటిని కలిపేసాను. వీటిని వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసుకొని మిక్సీలో తీసుకొని పట్టుకోవడమేనండి. పట్టిన తర్వాత అది ఒక బాక్స్లో పెట్టేసుకొని ఉంచుకోవడమేనండి. వర్షం వచ్చే టైంలో మనకు నచ్చినప్పుడు మంచిగా చట్నీ తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి.